సబ్మెరైన్ యుద్ధాలలో మాత్రమే వాడే నౌక కాలం మారి సాగర విహారానికి కూడా సిద్ధమైంది. విహారం ఇప్పుడు విషాదమైంది. ఓషన్ గేట్ నిర్వహిస్తున్న ఈ అండర్ వాటర్ సీ ఎక్స్పెడిషన్ పైన దీక్ష మీడియా స్పెషల్ స్టోరీ. నా పేరు శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. ఓషన్ గేట్ ఒక అండర్ వాటర్ విహార సంస్థ. వీళ్ళ మెయిన్ ట్రిప్స్ టైటానిక్ ఎక్స్పెడిషన్, బ్రహ్మాస్ ఎక్స్పెడిషన్, అజోర్స్ ఎక్స్పెడిషన్, బెస్పోక్ ఎక్స్పెడిషన్. వీటిలో టూరిస్టులలో క్రేజ్ ఉన్న ఎక్స్పెడిషన్ టైటానిక్ ఎక్స్పెడిషన్. న్యూ ఫౌండ్లాండ్ ప్రదేశం నుంచి 380 నాటికల్ మైల్స్ దూరంలో టైటానిక్ షిప్ మునిగిపోయిన ప్రదేశానికి సబ్మెరైన్లో తీసుకుని వెళతారు. దరిదాపుగా 3800 మీటర్స్ లోతులో ఉన్న నౌక అవశేషాల్ని చూపిస్తారు. దానికోసం వీళ్ళు $2,50,000 చార్జ్ చేస్తారు. అంటే మన రూపాయల్లో 2 కోట్లకు పైమాటే. ఇలా వీళ్ళు 2021లో 2022లో సక్సెస్ఫుల్గా ట్రిప్స్ కంప్లీట్ చేశారు. 2023లో కూడా భారీగా యాడ్స్ ఇచ్చారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, డబ్బున్న వాళ్లే వీళ్ళ టార్గెట్. 5 మంది పాల్గొనే ఈ యాత్రలో ఒక పైలట్, మిగతా 4 క్రూ మెంబర్స్. అందరికీ అండర్ వాటర్ డైవింగ్ ట్రైనింగ్ తప్పనిసరి. వీళ్ళు టైటానిక్ షిప్ ఎలా పాడైపోతుంది అన్నది వివరంగా ప్రతి సంవత్సరం డాక్యుమెంట్ చేస్తారు. ఆ భాగంగానే 2023లో కూడా ట్రిప్ ప్లాన్ చేశారు. ఈసారి పాకిస్తాన్ బిగ్ షాట్ షాజాదా, ఆయన కుమారుడు సులైమాన్, యూకే బిలియనియర్ హామిష్, ఫ్రాన్స్కు చెందిన పైలట్ హెన్రీ, ఓషన్ గేట్ ఓనర్ రష్ ఈ ప్రయాణంలో భాగమయ్యారు. మొత్తం 8 రోజుల ఈ ట్రిప్లో టైటానిక్ షిప్ సందర్శన ఒక భాగం. ఈ ఆదివారం ట్రిప్ మొదలైన మొదటి 2 గంటలు అంతా బాగానే ఉంది. ఒక్కసారిగా పేరెంట్ షిప్తో సబ్మెరైన్కి సంబంధాలు తెగిపోయాయి. సబ్మెరైన్లో ఇంకా 96 గంటల ఆక్సిజన్ మిగిలి ఉంది. అంటే ఈ శుక్రవారం లోపు మునిగిపోయిన సబ్మెరైన్ని కనిపెట్టాలి, లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఇప్పటి వరకు అండర్ వాటర్ రెస్క్యూ సక్సెస్ఫుల్ ఆపరేషన్ 1575 ఫీట్ లోతులో జరిగింది. ఇప్పుడు మిస్ అయిన సబ్మెరైన్ 13,000 ఫీట్ లోతులో ఉంది. అదే పెద్ద ప్రతికూల అంశంగా మారింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావాలని భగవంతుడిని ప్రార్థిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.